ಆನೇಕಲ್ ತಾಲೂಕಿನ ಮಂಚನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಬಳಿ ಇರುವ ಇತಿಹಾಸ ಪ್ರಸಿದ್ಧ ದೇವಾಲಯವಾದ ಶ್ರೀ ಮಹರ್ಷಿ ಮರ್ದಿನಿ ದೇವಿ ಹಾಗೂ ಶ್ರೀ ರೇಣುಕಾ ಯಲ್ಲಮ್ಮ ದೇವಾಲಯದಲ್ಲಿ ದತ್ತ ಪೌರ್ಣಮಿ ಅಂಗವಾಗಿ ಆಯೋಜಿಸಿದ್ದ ವಿಶೇಷ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಭಕ್ತರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಯಿಂದ ನೆರವೇರಿತು. ಇನ್ನು ದತ್ತ ಪೌರ್ಣಮಿ ಅಂಗವಾಗಿ ಸತ್ಯನಾರಾಯಣ ಪೂಜೆ ಹಾಗೂ ಸ್ವಾಮಿಗೆ ಹಾಗೂ ದೇವಾಲಯಕ್ಕೆ ವಿಶೇಷ ಅಲಂಕಾರ, ಉತ್ಸವ ಮೂರ್ತಿ ಮೆರವಣಿಗೆ ಸೇರಿದಂತೆ ಹಲವು ವಿಶೇಷ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಭಕ್ತರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಶಾಸ್ತ್ರೋಕ್ತವಾಗಿ ನೆರವೇರಿತು. ಹಾಗೆಯೇ ಅನ್ನದಾಸೋಹ ಆಯೋಜನೆ ಮಾಡಲಾಗಿತ್ತು. ಇನ್ನು ಕಾರ್ಯಕ್ರಮದ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಹೈದರಾಬಾದ್ನ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಆಚಾರ್ ಅವರು ವಹಿಸಿದ್ದರು. ಇನ್ನು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ರಾಮಯ್ಯ ಸ್ವಾಮೀಜಿಗಳು, ಶ್ರೀ ಮಹರ್ಷಿ ಮರ್ದಿನಿ ದೇವಿ ಮತ್ತು ಶ್ರೀ ರೇಣುಕಾ ಯಲ್ಲಮ್ಮ ದೇವಿ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷ ಸರ್ವೇಶ್, ಮುಖಂಡರಾದ ಬಾಬುರಾವ್, ಗೋಪಾಲರೆಡ್ಡಿ ಮತ್ತು ಭಕ್ತರು ಹಾಗೂ ಗ್ರಾಮಸ್ಥರು ಭಾಗವಹಿಸಿದರು. सर्वं दृश्यते श्रोणदेववान् अन्तर्बहिष्ठनत् सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययन्तमिगो समुद्रयन्तं विश्वजम्भवं पद्मघोषप्रदेकाशमो हृदयञ्चाप्यधोमगौ अधानीनां मनमिच्छन्दिवेशतः यो देवे भुजानवदे यो देवानां पुरोहितः पूर्वो यो देवे भुजानः नमो रुदाय ब्राह्मणे ऋतं ब्राह्मणनयन्तः देवाग्रेणप्रवन्न यस्वैवं ब्राह्मणो विद्यात् अस्य देवाधनवते श्रेष्ठदेवक्ष्मेष्टवत्यौ अहोरात्रे वाश्वे नक्षत्रादिरो अश्विनौ जातौ इष्टं मनिषाना अहुं मनिषाना सर्वौ ॐ वामनाय नमः ॐ ज्ञानपञ्जराय नमः ॐ श्रीवल्लभाय नमः ॐ जगन्नाथाय नमः ॐ चतुर्मूर्तये नमः ॐ शङ्कराय नमः ॐ गरुडध्वजाय नमः ॐ महादेवाय नमः ॐ स्वयंभुवे नमः ज्योतिषे नमः ॐ अतिञ्जलाय नमः ॐ श्रीमत्साङ्काय नमः సత్యనారాయణ సంవత్సరం చేసుకుంటే ఇక్కడ అయ్యే ఖర్చు 365 రూపాయలు 12 పౌర్ణాలకి, 2000 రూపాయలు నిత్య అభిషేకము, గోత్రనామాలు పూజ చేసినందుకు నైవేద్యం. అంటే సంవత్సరానికి మీకు అయ్యే ఖర్చు 2365 రూపాయలు. దీని వలన మీ ఇంట్లో మీరు కోరుకున్నటువంటి రోజు, అది పుట్టినరోజా, పెళ్లి రోజా, లేకపోతే పెద్దల రోజా, ఏదైనా సరే ఒక రోజున వచ్చి మీరు స్వయంగా అభిషేకంలో పాల్గొనవచ్చు. ఇది ఒక విధానం. దీన్ని మనం ఎప్పుడు ఆరంభించుకున్నామంటే కొత్త సంవత్సరం నుంచి ఆరంభించుకున్నామండి. 365 రోజులు మంది మనకు ముందు రావాలి. ఈ 365 రోజులు పూర్తవడం వల్ల అమ్మవారికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనం ఆహారం పెట్టిన వాళ్ళు అవుతాం.
ఈ ఇచ్చిన రూపాయి మీ సద్వినియోగం అయిందా లేదా దానికి డైరెక్ట్గా మీకు ఫోన్లో లింక్ వస్తుంది. గోత్రం చూపుతారా లేదా, మీ గోత్రం వచ్చిన ఓకే చూసే కట్ చేసుకోండి. దాంతో పాటు మీకు ఒక బాధ్యత రోజు రావచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి వచ్చే పౌర్ణమి నాటికి ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆసక్తి ఉన్నవాళ్ళు మీ మొబైల్ నెంబర్, మీ గోత్రనామాలు, మీరు సంవత్సరంలో కానీ పరీక్షలకు వెళ్ళేసరికి భయం తెలిసి తప్పు చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి తెలిసిన సమాధానం రాయలేకపోతే కదా అని ఆందోళన పడుతూ కనపడకుండా ఉండేటువంటి వ్యక్తి. ఇదిగో అమ్మాయి ముందు ముందు అదిగో లేదు లేదు. ఈ అమ్మాయి భవిష్యత్తులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. వెన్నుముక ఇతర మాటలు శరీరం మీద మనిషి కూర్చున్నట్టుగా ఉంటాడు, కానీ బరువు తెలియదు. ఇతరులో జరిగినటువంటి లక్షణాలు ఈరోజు జరిగినటువంటి భయం, రక్తహీనత, నెలసరి సక్రమంగా రాదు, ఇబ్బంది పడుతున్నప్పుడు పసుపచ్చ చేయడం, పసుపచ్చ పసుపచ్చ ఆరోగ్యం వస్తాయి. ఆరోగ్యం బాగున్నారు. విదేశాలకు వెళ్ళాలా ఉందా, వెళ్ళాలన్న ఆలోచన ఉంది, ఆర్థికంగా సహకరిస్తారా లేదా, ఆరోగ్యంగా లేదు, కానీ భవిష్యత్తులో దూర ప్రాంతాలకు వెళ్ళాలి. తదాస్తు. నమ్మక ద్రోహాలు కూడిన వ్యక్తి, బంధుత్వం కూడా సహకరించదు, మానసిక కుంగిపోతున్నాడు. ప్రస్తుతం కొత్త ఆలోచన ప్రయత్నంలో ముందు పెడుతున్నారు. అది అవుతుందా కాదా అనే సందేహాలు ఎక్కువ ఉన్నాయి. తద్వారా కొంత ఒత్తిడి గురవుతున్నారు. మంచి ఫలితాలు రాబోతున్నాయి. శుక్రవారాలు
ಪಾದಗಳಿಗೆ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಿ ಭಗವತಿ ಕಾಳಿಕಾ ದೇವಿನ ಪಾದಗಳಿಗೆ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಿ ಕರಿಮಾರಮ್ಮ ದೇವಿನ ಪಾದಗಳಿಗೆ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ಶ್ರೀ ಕರಿಮಣ್ಣ ಸ್ವಾಮಿನ ಪಾದಗಳಿಗೆ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿನ ಪಾದಗಳಿಗೆ
ప్రేక్షకులకి ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. అతిబలి క్షేత్రంలో శ్రీ చండికా రేణుకా పరమేశ్వరి మహిషాసురమర్దిని దేవస్థానంలో గత పుష్కర కాలంగా అంటే 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నిత్య పౌర్ణమి కార్యక్రమం అనేది సాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ క్షేత్రంలో అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరికీ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, యథావిధిగా జరిగేటువంటి ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారికి నిత్య అభిషేకము, సకల గోత్రనామార్చనలు, మహానైవేద్యాలతో పాటు అమావాస్య రోజున చండీ హోమం, పౌర్ణమి రోజున గ్రామోత్సవంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడానికి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ క్షేత్రం సద్ధర్మంగా, మానసికంగా, అనారోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా విదేశీయానాలు ఆటంకాలు కలుగుతున్నవారు, అట్లాగే వివాహ సమస్యలు ఉన్నవారు ఈ క్షేత్రంలో ఒక పర్యాయం అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటే తద్వారా ఎంతోమందికి మంచి ఫలితాలు వచ్చాయని ఇక్కడ భక్తులు యొక్క విన్నపాలు ఉన్న తర్వాత ఈ ఆలయం అభివృద్ధిలో భాగంగా సంవత్సరం రోజుల పాటు ప్రతిరోజు అమ్మవారికి వేదోక్తంగా పంచామృత స్థాపనము, పుష్పాలంకారము, సహస్రనామార్చన, మహానైవేద్యము, దాంతోపాటు అమావాస్య పౌర్ణ జరిగేటువంటి కార్యక్రమాల్లో భక్తుల యొక్క సహాయ సహకారాలు అందాలని కోరుతూ, ఈ క్షేత్రంలో ఎవరైతే ఒక సంవత్సరం రోజుల పాటు అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారో, మీ పిల్లల పుట్టినరోజుల నాడు కానీ, ఏదైనా శుభకార్యాలు కానీ, ఏదైనా జ్ఞాపకాల కోసం మీరు ఎంతో ఖర్చు పెడుతుంటారు. ఆ ఖర్చు పెట్టేటువంటి దాంట్లో దైవ నిమిత్తం మనం ఏదైతే సహాయం చేస్తామో, అర్పిస్తామో, అది మన కుటుంబానికి, మన తరాలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రేపు ఉగాది పర్వదినం నుండి సంవత్సరానికి మీ గోత్రనామాలతో అమ్మవారి నిత్యాభిషేకం అర్చన చేసినందుకు 2,365 రూపాయలు ద్రవ్యం దేవస్థానానికి విరాళంగా ఇచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రతి అభిషేక సంబంధించిన లింక్స్ మొత్తం మీకు గ్రూప్ ద్వారా రావడం, మీరు అభిషేకాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చుట్టం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఈ క్షేత్రానికి విచ్చేసి ప్రదర్శనలు చేసుకొని ఒక 10 నిమిషాలు మానసికంగా మీరు ధ్యానం చేసుకుంటే ఆ ఫలితం మీకు అతి త్వరగా ఉంటుందని విశ్వాసం ఉంది. సో అందరూ విశ్వాసంతో క్షేత్రానికి రండి, దర్శనం చేసుకోండి, ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్సస్యే నమో నమః. యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్సస్యే నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్సస్యే నమో నమః. ಆತ್ಮೀಯ ಸೂರ್ಯೋದಯ ಪ್ರೇಕ್ಷಕ ಬಂಧುಗಳೇ, ಶ್ರೀ ರೇಣುಕಾ ಯಲ್ಲಮ್ಮ ದೇವಿ ಆಲಯದಲ್ಲಿ ಪ್ರತಿ ಮಾಸಿಕ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ರಥೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದ್ದು, ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿ ಆ ತಾಯಿಯ ಒಂದು ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪಾತ್ರರಾದಂಥ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೂ ಸಹ ಆ ತಾಯಿಯ ಪರಿಪೂರ್ಣವಾದಂಥ ಕೃಪೆ ತಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಆಯುರಾರೋಗ್ಯ ರೂಪದಲ್ಲಿ ಕೊಟ್ಟು ಆ ತಾಯಿ ಕಾಯ್ತಾಳೆ. ಅನಿತ್ಯಾಣಿ ಶರೀರಾಣಿ ವಿಭವ ಶಾಶ್ವತಂ ಮೃತ್ಯು ನಿತ್ಯ ಸನಿಹಂ ಜಾಗ್ರತೋ ದೈವಚಿಂತನಂ. ನಾವು ಆ ದೈವಕ್ಕೆ ಋಣಿಗಳಾಗಿ ನಾವು ಏನು ಆ ದೇವತಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವ ಮುಖಾಂತರವಾಗಿ
ಏನು ಆ ದೈವ ಋಣ ಏನು ನಮ್ಮ ಮೇಲೆ ಇರುತ್ತೋ ಆ ದೈವ ಋಣವನ್ನು ನಾವು ಹರಿಸ್ಕೊಳ್ಬೇಕಂದ್ರೆ ನಾವು ಇಂಥ ವಿಶೇಷವಾದಂಥ ದೈವಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಭಾಗಿಗಳಾಗಿ ಧಾರ್ಮಿಕ ಪ್ರಜ್ಞೆನ ವೃದ್ಧಿಸ್ಕೊಂಡು ಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದು ನಾವು ಏನು ನಮ್ಮ ಪ್ರಾರಬ್ಧ ಕರ್ಮನ ಕಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದರೆ ನಮ್ಮ ಕರ್ಮ ಕಳೀತೈತೆ. ನಮಗೆ ಕಷ್ಟ ನಷ್ಟ ದುಃಖ ದೋಷ ನೋವು ರೋಗ ರೂಪವಾದಂಥ ಆ ಕಠಿಣವಾದಂಥ ಏನು ಆ ಕರ್ಮಗಳು ಕಳೀತೈತೆ. ನಾವೆಷ್ಟು ತನಕ ನಾವು ಪ್ರಾಪಂಚಿಕವಾದಂಥ ಆಸೆ ಆಕಾಂಕ್ಷೆಗಳು ಆದಾಯಕ್ಕೆ ಒಳಪಟ್ಟು ಆ ದೈವಿ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಮಯನ ನಾವು ವಿನಿಯೋಗಿಸೋದಿಲ್ವೋ ಅಷ್ಟು ತನಕ ನಾವು ಕಷ್ಟ ನಷ್ಟ ದುಃಖ ನೋವು ರೋಗಗಳಿಂದ ನಾವು ಬಳಲಬೇಕಾಗ್ತೈತೆ. ಆ ಒಂದು ಸಂದಿಗ್ಧ ಪರಿಸ್ಥಿತಿನ ನಾವು ಕಳ್ಕೊಳ್ಬೇಕು. ನಾವು ಪೂರ್ಣವಾದಂಥ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ಸಂತೃಪ್ತಿ ಆನಂದ ಆರೋಗ್ಯಪೂರ್ವಕವಾದಂಥ ಒಂದು ವಾತಾವರಣ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಂದ್ರೆ ಇಂಥ ವಿಶೇಷವಾದಂಥ ಏನು ದೈವಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ತಾವು ಪಾಲ್ಗೊಂಡು ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಆ ದೈವಕ್ಕೆ ನಾವು ನಂಬಿಸಿ ಶರಣಾಗತರಾದರೆ ಆ ಸರ್ವದಾ ನಮಗೆ ಪೂರ್ಣವಾದಂಥ ರಕ್ಷಣೆ ಇರ್ತೈತೆ. ಎಲ್ಲ ಬಂಧುಗಳು ಸಹ ಇಂಥ ವಿಶೇಷವಾದಂಥ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ತಮ್ಮ ಬಂಧು ಮಿತ್ರರು ಎಲ್ಲರೂ ಸಹ ಪಾಲ್ಗೊಳ್ಳೋದಕ್ಕೆ ಪ್ರೇರಕರಾಗಿ ಈ ಕ್ಷೇತ್ರನ ಉನ್ನತವಾದಂಥ ಒಂದು ಉನ್ನತ ಸ್ಥಾವರಕ್ಕೆ ಕೊಂಡೊಯ್ಯೋದ್ರಲ್ಲಿ ತಾವೆಲ್ಲರೂ ಸಹ ಸಹಕಾರಿಗಳಾಗಬೇಕು. ಆ ಅಮ್ಮನವರ ಪರಿಪೂರ್ಣವಾದಂಥ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪಾತ್ರರಾಗ್ರಿ. ಆ ತಾಯಿಯ ಒಂದು ಪೂರ್ಣವಾದಂಥ ಕೃಪೆ ತಮಗೆಲ್ಲರೂ ಸಹ ಪ್ರಾಪ್ತಿಯಾಗಲಿ. ಶಿವಂ ಭೂಯಾತ್. ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತತ್ಮಹೇ ಗುರುವೇ ನಮಃ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಶ್ರೀ ಭಗವತಿ ರೇಣುಕಾ ಯಲ್ಲಮ್ಮ ದೇವಿಯ ಪಾದಗಳಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಾ ಹಾಗೂ ಕ್ಷೇತ್ರದ ದೇವಿಯಾದಂತಹ ಮಹಿಷಮರ್ದಿನಿ ದೇವಿಯ ಪಾದಗಳಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಾ ಮತ್ತು ಕುಲದೇವತೆ ಕಾಳಿಕಾದೇವಿಯ ಪಾದಗಳಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಾ ಮನೆ ದೇವರಾದಂಥ ವೆಂಕಟೇಶ್ವರ ಪಾದಗಳಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಾ ಪ್ರತಿ ಸುಮಾರು ವರ್ಷಗಳ 12 ವರ್ಷಗಳ ಮುಗಿತಾ ಬಂದಿದೆ. ಪ್ರತಿ ಹುಣ್ಣಿಮೆಗೆ ಪ್ರತಿ ಅಮಾವಾಸ್ಯೆಗೆ ಹೋಮಗಳು ಮತ್ತು ಪ್ರತಿ ಹುಣ್ಣಿಮೆಗೆ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಕಥೆಯನ್ನು ಮುಂದುವರಿಸುತ್ತಾ ಈ ನಮ್ಮ ನಾಡಿನ ಜನತೆಗೆ ಸಾಮೂಹಿಕವಾಗಿ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತೇಳಿ ಆ ತಾಯಿ ಜಗನ್ಮಾತೆ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾಯಿದ್ದಾರೆ. ಜನಗಳಿಗೆ ಇವತ್ತಿನ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಮಗೆ ಸಮಾಧಾನ ಎಲ್ಲೂ ಇಲ್ದಿರದೆ ಆ ಸಮಾಧಾನ ಬೇಕು ಅಂದರೆ ದೈವ ಚಿಂತನೆ ಬೇಕು ಅಂತೇಳಿ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ಹಾಗೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಮಗೆ ಯಾರೋ ನಮ್ಮ ಆತ್ಮೀಯರು ಹೈದರಾಬಾದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಾಚಾರ್ ಅಂತ ಗುರುಗಳು, ಅವರು ತುಂಬ ಆಧ್ಯಾತ್ಮದಲ್ಲಿ ತೊಡಗಿರ್ತಾರೆ. ಅವರಿಗೆ ಯಾರೋ ಒಬ್ಬರು ತನ್ನ ಪರಿಚಯ ಆಗಿ ಪ್ರಶಾಂತ್ ಅಂತ ವ್ಯಕ್ತಿ ಪರಿಚಯ ಆಗಿ ಅವರಿಗೊಬ್ಬರು ಪರಿಚಯ ಆಗಿ ಆ ಭಗವಂತ ಅವರಿಗೆ ಪ್ರೇರಣೆ ಕೊಡ್ತದೆ. ಆಗ ಅವರು ನಮ್ಮ ಹತ್ರ ಫೋನಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾರೆ, ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಾಚಾರ್ಯ ಅಂತೇಳಿ. ಅವರಿಗೆ ನಾವು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದರೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಲಾಡ್ಜಲ್ಲಾಗ್ಬೋದು ರೂಮಲ್ಲಿ ಇರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಯಾವುದನ್ನ ಮಠಮಾನ್ಯಗಳು ಅಥವಾ ದೇವಸ್ಥಾನಗಳಲ್ಲಿ ಶುದ್ಧವಾದಂಥ ಜಾಗ ಇದ್ದರೆ ಅಲ್ಲಿದ್ದು ನಾವು ಆಚರಣೆ ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಸೇವೆ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಆ ಭಗವತಿ ರೂಪದಲ್ಲಿ ಆ ಮನುಷ್ಯನಿಗೆ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಬರ್ತಾರೆ. ಬಂದರೆ ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ನೋಡ್ತಾರೆ. ತುಂಬ ಆನಂದ ಆಯಿತು ಅವರಿಗೆ. ಆನಂದ ಆದಮೇಲೆ ಅವರು ನೋಡಿದ್ರು ಇಲ್ಲಿ ತಾಯಿಯ ಒಂದು ಚೈತನ್ಯ ಇದೆ, ಇಲ್ಲಿ ಚೈತನ್ಯ ಇದೆ. ಆದರೂ ಆ ಒಂದು ಮರದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಒಂದು ಗಿಡ ಒಳ್ಳೆ ಗಿಡ ನೆಟ್ಟಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಗೊಬ್ಬರ ನೀರಿಲ್ಲ, ಸರಿಯಾದಂಥ ಗೊಬ್ಬರ ನೀರು ಹಾಕಿದ್ರೆ ಈ ಫಲ ಬರುತ್ತೆ. ಆ ಫಲ ಬಂದರೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವ್ಯಕ್ತಿಗಳು ಆ ಫಲನ ತಿನ್ಬೋದು, ಸೇವಿಸ್ಬೋದು. ಆದರೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅನ್ನೋದೇನು ಬೇಕಾಗಿಲ್ಲ, ಆ ಮರದ ನೆರಳಿನಲ್ಲಿರ್ಬೋದು ಅಂತೇಳಿ ಅವರು ಒಂದು ದೊಡ್ಡ ದೂರದ ಆಲೋಚನೆ ಮಾಡಿ ಈ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಅವ್ರು ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಭಕ್ತರುಗಳು, ಅವರಿಗೆ ಸುಮಾರು ಭಕ್ತರು ಒಂದು 8 ಲಕ್ಷ ಜನ ಇದ್ದಾರಂತೆ ನಮ್ಮ ಹೈದರಾಬಾದು ಕರ್ನಾಟಕ ತಮಿಳುನಾಡಲ್ಲಿ. ಸೊ ಆ ಭಕ್ತರೆಲ್ಲನೂ ಕೂಡ ಒಬ್ಬೊಬ್ಬರು ಇವತ್ತು ಬಂದು ತುಂಬ ಅವರಿಗೆ
ಸಮಾಧಾನ ಸಿಕ್ಕಿ ಅವರಂತಾರೆ ನಾವು ಇಲ್ಲೊಂದು ದಿನ ಇದ್ದು ಸಂತೋಷವಾಗಿ ಹೋಗಬೇಕು ಅಂತೇಳಿ ನನಗೆ ಮನಸ್ಸಿದೆ, ಇಲ್ಲಿ ಬಿಟ್ಟು ಹೋಗಲಿಕ್ಕೆ ನಮಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಅವರಿಂದನೇ ಇಲ್ಲಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ನಾವು ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ತೋರಿಸಿ ನಾವು ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಜನ ಕರೆಸಿ ಅದನ್ನು ಹಣ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಭಗವತಿ ನಮ್ಮೆಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಯಾರಿಗೂ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಪರಿವರ್ತನೆ ಆಗಬೇಕು ಅಂತೇಳಿ ನಮ್ಮ ಒಂದು ಇಚ್ಛಾಶಕ್ತಿ ಇದೆ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಭಗವದ್ಗೀತೆ ಸಾಯಂಕಾಲ ಹೊತ್ತು ಎಲ್ಲ ಗುರುಗಳ ಕೈಯಲ್ಲಿ ಮಾಡಿಸಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಮಾಧಾನ ಶಾಂತಿ ಬೇಕಾಗ್ತದೆ. ಬೆಳಗ್ಗೆ ಆರೋಗ್ಯವು ಕೂಡ ನಾವು ತಿಂತಕ್ಕಂಥ ಆಹಾರ ವಿಷವಾಗಿರೋದ್ರಿಂದ ಬೆಳಗ್ಗೆ ಹೊತ್ತು ಆರೋಗ್ಯವಾಗಿ ಇರಬೇಕು ಅಂತಂದರೆ ಯೋಗ ಧ್ಯಾನ ಒಂದು ವ್ಯಾಯಾಮ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಸಂಕಲ್ಪ ಮಾಡಿದ್ದೀವಿ. ಅದು ಕೂಡ ಗುರುಗಳ ಮುಖಾಂತರ ಸಿದ್ಧಿ ಆಗಬೇಕಾಗ್ತದೆ. ಮತ್ತು ಪ್ರತಿನಿತ್ಯ ಅನ್ನದಾಸೋಹ ನಡಿಬೇಕು ನಮ್ಮ ಈ ಭಾಗದಲ್ಲಿ, ಎಲ್ಲ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ದಕ್ಷಿಣ ಕನ್ನಡದಲ್ಲಿ ನಡೀತದೆ. ಹಾಗೆ ಇಲ್ಲಿ ಕೂಡ ನಡಿಬೇಕು ಅಂತೇಳಿ ಆ ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇವತ್ತಿನ ಎಲ್ಲ ಭಕ್ತರು ಕೂಡ ಆನಂದವಾಗಿ ಸಂತೋಷವಾಗಿ ಇದ್ದು ಹೋಗಿದ್ದಾರೆ. ಇನ್ನು ಮುಂದಿನ ದಿನಗಳು ಎಲ್ಲರಿಗೂ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ಕೊಟ್ಟು ಆ ಭಗವತಿ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ ಅಂತೇಳಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ನಮ್ಮ ಸೂರ್ಯೋದಯ ಚಾನಲ್ಲು ಎಲ್ಲರೂ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ఒళ్ళేదాగలి ಅಂತೇಳಿ ఈ సమయದಲ್ಲಿ కేಳಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. జై హింద్, జై కర్ణాటక. ఆనేకల్ క్షేత్రంలో జరిగినటువంటి ఎల్లమ్మ దేవి దేవస్థానంలో ఈరోజు పౌర్ణమి రోజున మంచి కార్యక్రమము, అలాగే గురువుగారు అయినటువంటి హైదరాబాద్ నుంచి శ్రీ లక్ష్మీరామాచార్య సార్ వారు, అలాగే ముల్బాగల్ నుంచి సత్యనారాయణ రథం చేశారు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తాదులు విశేషమైనటువంటి జనాలతో మంచి కార్యక్రమం జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని, భక్తులందరికీ కూడా మంచి ఆయుస్సు ఆరోగ్యం జరగాలని గురువుగారి తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.